పరిగెత్తించిన సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఒకటే సాంగ్ ఉంది. ఆ ఒక్క సాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఎక్స్పెరిమెంట్ సినిమా అన్న ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. విశ్వసేన నుంచి అయితే మనం అలా జోనర్ చూసి ఈ జోనర్ చూడాలంటే చాలా మంది ఏదో ఒక జోనరా అయితే అది మెయిన్ ఏంటంటే కంటెంట్ బాగుంది అన్న. ఒక డిఫరెంట్ గా ట్రై చేశారు. డైరెక్షన్ బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ద పర్ఫెక్ట్. కాకపోతే ఏంటంటే ఒక్కటే అంటే విశ్వసేన నుంచి అయితే యాటిట్యూడ్ అనేది మిస్ అవుతాము. ఆ యాటిట్యూడ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ వచ్చింది. యాటిట్యూడ్ వచ్చింది. మీకు పైసలు రోగం ఉంది అన్నప్పుడు యాటిట్యూడ్ వచ్చింది. ఏ చూసాను సినిమా, ఏ సినిమా చూసినాను ఆడొచ్చిందంటే ఈయనకు వచ్చిందంట కానీ అదొక్కటే మిస్ అవుతుంది. కాకపోతే కామెడీ కానీ పంచ్ డైలాగ్ కానీ ఫైట్స్ కానీ ఇదంతా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకరన్నా. సినిమాలో ఒక డిఫరెంట్ జోనర్ ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నా కదా. సినిమా మాత్రం సైన్స్ గురించి ఒక డిఫరెంట్గా తీసుకెళ్ళారు కానీ కామెడీ లేదు. అది సైన్స్ కాదు, అదే సైన్స్ లేదు. దాన్ని సైన్స్ అంటారులే మాకు. అయితే పంచ్ డైలాగ్ కానీ కామెడీ వే అనేది లేదు. అలాగే ఫైట్స్ లేవు. కామెడీ ఎందుకు లేదు? కామెడీ లేదన్నది. సింగిల్ సీన్ వస్తుంది కామెడీ. అర్థమైందా? సింగిల్ సీన్ కాదు అది చిన్న అది చెప్పని స్వామి. అసలు ఆ కామెడీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు భయ. సినిమాలో నిజంగా చెప్తున్నా విశ్వసేన నుంచి అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది కొత్తగా చూపించారు. అంతేగాని ఇలాంటివి అయితే లేవు. కామెడీ కానీ ఫైట్స్ కానీ రొమాన్స్ కానీ ఇలాంటి అగ్గులు ముద్దులు ఇవన్నీ ఏం లేవు. ఒక మంచి సినిమా తప్పకుండా చూడండి. సినిమా అన్నా లైన్ ఫైట్ బాగుంది. అంటే ఫైట్ కూడా కాదు, అది ఒక డిఫరెంట్ అనమాట. అది చూసినంత చెప్పు అయితే గ్రాఫిక్స్ లో మంచిగా ఎంజాయ్ చేసిన మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి విజువల్ ఫీస్ట్ ఆడియన్స్ కి. నేను ఏమంటారు మూవీ పరంగా చూసుకుంటే అయితే మూవీ మాత్రం చాలా బాగుంది. నాకు ఒక చిన్నగా ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు అమ్మోర్ సినిమా, దేవి సినిమా ఏవైతే చూసినో నాకు అంత విజువల్స్ చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ ఇంత చిన్న బడ్జెట్లో ఇంత మంచి విజువల్ వండర్ తీసినందుకు డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఇంకా సినిమాటోగ్రఫీకి మెచ్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్. మళ్ళీ శివుని సాంగ్స్ వస్తుంటాయి, అది గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి అన్నమాట. నాకైతే ఓవరాల్గా మూవీలో మూడు స్టోరీలు బాగా నచ్చినాయి అన్న. మంచి హాలీవుడ్ రేంజ్ ఫిలిం తీసిండు. ఇలా ఇండియన్ చూపెట్టిండు, హాలీవుడ్ రేంజ్ చూపెట్టిండు. ఆ విజువల్స్ మాత్రం కంపల్సరీ ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఈ శివరాత్రికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఫ్యామిలీ వచ్చి అందరు కలిసి చూడాల్సిన సినిమా. మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. ల్యాగ్ అంటే కమర్షియల్ సినిమాల సాంగ్స్ ఫైట్స్ ఉంటే అది అట్లుండదు కదా. ఆల్రెడీ విశ్వక్సేన అయినా సరే డైరెక్టర్ అయినా సరే చెప్పేసారు ఇలా అంతా ఏమంటారు ఫైట్స్ ఉండే సాంగ్స్ ఉండే. మూవీ మాత్రము ఒక మంచి ఫీల్ ఉంటుంది అని చెప్పేసి అదే ఫీల్ కలిగింది నాకైతే. అదొకటి లయన్ మళ్ళీ సినిమా మొత్తం ఒకే అయితే లాస్ట్ 20 minutes ఓకే లయన్ ఫైట్ ఒకటి, ఆ స్టోరీ రివీల్ చేసేది ఒకటి. అది నాకు అయితే అది స్టోరీ మొత్తంకి జస్టిఫికేషన్ 20 minutes ఉంటుంది లాస్ట్కి. చాలా మంచి అనిపిస్తుంది. వర్తబుల్. కొంచెం మన ఇండియన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటారు ఆయన హిమాలయస్ పోతున్నప్పుడు అదొక జర్నీ ఒకటి బాగా నచ్చింది నాకు. మళ్ళీ ఒక బాబుని ఏమంటారు సెల్లేజ్ బంధించి టార్చర్ పెట్టడం అదొకటి. అది ఆ సీన్స్ తప్ప మిగతావన్నీ మూవీ 3.5